జనమేజయ మహారాజు చేస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆపటం కోసం దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి వచ్చి జనమేజయ మహారాజుకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఒక తక్షకుడు చేసినటువంటి తప్పుకి సర్పజాతిని మొత్తాన్ని కూడా సంహరించాలి అనుకోవడం సరికాదు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు జనమేజయ మహారాజు వెంటనే ఆయన చెప్పినటువంటి మాటను వినడం, అంగీకరించి సర్పయాగాన్ని ఆపివేయటము అనేటువంటిది చూశాం. అప్పుడు ఈ యొక్క బృహస్పతి ఏం మాట్లాడుతున్నారు జనమేజయ మహారాజు తోటి అనేటువంటి విషయాన్ని మనము చూసాం. మరి విశుద్ధ భక్తుడైనటువంటి జనమేజయ మహారాజు కూడా ఎందుకు తాదాత్మ్యం చెందారు, భౌతిక భావనలో ఉన్నారు, ఎందుకు పగా ప్రతీకారం అంటూ తన తండ్రిని చంపినటువంటి తక్షక జాతి మొత్తాన్ని కూడా చంపాలి అనేటువంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అనేటువంటి దానికి ఆ, బృహస్పతి సమాధానం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏం పర్వాలేదు, సహజంగానే జరుగుతుంటుంది ఇది. ఎందుకు అంటే మనం అందరం కూడా లౌకికమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం, భౌతిక విశ్వంలో ఉన్నాం, మాయ యొక్క ప్రభావంలో ఉన్నాం. కాబట్టి మనందరికీ కూడా ఇలాంటి భావన అనేటువంటిది, తాదాత్మ్యం చెందడం అనేటువంటిది చాలా సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. విష్ణుమాయ, విష్ణుమాయ కారణంగా మనం అందరి మీద కూడా ఈ ప్రభావం ఉండి భ్రమలో ఉంటాము, మోహితులం అవుతాము. ఓకే, అందుకనే విశుద్ధ భక్తులు ఒకవేళ ఇలానే మోహితులైనా సరే వాళ్ళ మెంటర్స్, వాళ్ళ లీడర్స్, లేకపోతే ఇతర భక్త బృందము చెప్పగానే తెలుసుకొని ఆ మోహం నుంచి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనం భక్తుల విషయంలో చూసాం. ఇప్పుడు జనమేజయ మహారాజ్ కూడా అందుకు ఒక ఉదాహరణ. అయితే మరి ఎవరు ఇలాంటి మాయ ప్రభావంలో ఉండరు అని అంటే, ఎవరినైనా జయించగలను అనేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి మాయ కూడా భగవంతుడి సమక్షంలో ఏమీ చేయలేకపోతుంది. కేవలం భగవంతుని మాత్రమే నియంత్రించలేదు. ఎవరినైనా నియంత్రించగలిగినటువంటి మాయ మాత్రం భగవంతుని మాత్రం నియంత్రించలేదు. ఎవరినైతే నియంత్రించలేదో వాళ్ళే పరమసత్యము, వాళ్ళే పరమసత్యము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అదే భగవంతుడు. కాబట్టి ఎవరైతే బుద్ధిమంతులో ఆ బుద్ధిమంతులు ఆ భగవంతుడి యొక్క శరణాగతిని పొందాలి. ఓకే, అంటే విశుద్ధ భక్తుడిగా మారాలి. అంటే లౌకికత్వాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి ప్రయత్నం చేయాలి. లౌకికంగా పతనం చెందడానికి కారకమైనటువంటి పరిస్థితులన్నిటినీ, కోరికలన్నిటినీ మన హృదయం నుంచి తీసేసి ఆ హృదయంలో భగవంతుడికి ధ్యానం చేయగలగాలి. అది భక్తి యోగం అంటే. సో అది భక్తుడిగా ఉండడం అంటే. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి సాధన చేస్తూ ఉంటామో అప్పుడు నేను నాది అనేటువంటి భావన పోతుంది. లేదంటే నేను నాది అనేటువంటి భావన ఉన్నంత వరకు ఆ భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం సాధ్యం కాదు అనేటువంటిది మనకి బృహస్పతి తెలియజేస్తున్నారు. బృహస్పతి జనమేజయ మహారాజుకి ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని సూత గోస్వామి సౌనక ఋషులకి తెలియజేస్తున్నారు. కాబట్టి విశుద్ధ భక్తుడు నేను నాది అనేటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. అంతేకాదు తనని తాను చాలా గొప్పవాడు అనేటువంటి భావనలో ఉండకూడదు. అంటే తనని తాను అందరికంటే కూడా గడ్డిపూచతో సమానంగా తనను తాను చూసుకోగలగాలి. ఇతరులలో లోపాలని ఎంచకూడదు. ఇతరులు ఇతరులని అవమానించకూడదు. ఒకవేళ ఎవరైనా అవమానించినా కానీ సహనాన్ని ప్రదర్శించాలి. స్థితప్రజ్ఞుడి గురించి మనకి భగవద్గీతలో వస్తుంది. అలా ఉండాలి. ఓకే, ఎవరైనా సరే మనల్ని అవమానించినా కానీ దానికి ప్రతిగా మనం కూడా వాళ్ళని అవమానించడం అనేటువంటిది చేయకూడదు. ఇవన్నీ కూడా మనల్ని భౌతికంగా పతనం చెందేటానికి కారణమవుతాయి. ఇప్పుడు జనమేజయ మహారాజు కూడా నా తండ్రికి జరిగినటువంటి పరిస్థితికి నేను ఇలా రియాక్ట్ అవుతాను అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. నువ్వు ఒకవేళ ఇలానే ఉంటే, నువ్వు ఎంత గొప్ప పూజలు చేసినా, ఎంత భక్తిని ప్రదర్శించినా, నీ మనసులో భావంలో ప్రతీకారం, నేను అందరినీ చంపగలను, నేను ఎలాంటి యజ్ఞమైనా చేయగలను, ఎవరినైనా చంపగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నా తండ్రిని చంపినటువంటి పాము జాతి మొత్తాన్ని కూడా నేను అంతం చేయగలను అనేటువంటి భావం ఉంది అంటే అది భౌతికమైనటువంటి భావం.
అలాంటి కర్మలు చేయకూడదు. అది కర్మబంధనానికి కారణం అవుతుంది. కాబట్టి అవమానాలను సహించాలి. ఎదురయ్యేటువంటి పరిస్థితులను కూడా మనము ఆ, ఓర్పుగా తీసుకోవాలి. అంతేకాదు ఎవరైనా మనల్ని అవమానించారు కదా అని చెప్పేసి ప్రతీకారంగా మనం కూడా అవతల వాళ్ళని అవమానించాలి అనేటువంటి భావన మనలో ఉండకూడదు. ఎప్పుడైతే అలా ఉంటుందో ఆ భావనే మనము భౌతికమైనటువంటి శరీరంతో తాదాత్మ్యం చెందినటువంటి కారణంగానే, మిథ్యాహంకారం కారణంగానే అలాంటి భావన ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక 34 శ్లోకాల వరకు మనం కంప్లీట్ చేసుకుందాం. ఈరోజు 35వ శ్లోకం నుంచి చూద్దాం. శిరీష మాతాజీ. నమో భగవతే తస్మై కృష్ణాయాంకుటమేధసే నమో భగవతే తస్మై కృష్ణాయ కుంట మేధసే యత్పాదాంబురుహధ్యానాత్ సంహితామధ్యగామి మాం. యత్పాదాంబురు అధ్యానాత్ సంహితామధ్యగామి మాం. అజేయుడగు శ్రీకృష్ణ భగవానునికి నా వందనములు. కేవలము అతని పాదపద్మ ధ్యానము చేతనే నేను ఈ మహాసంహితను అధ్యయనము కావించి ఎరుగగలిగి తిని. హరే కృష్ణ ప్రభుజీ. అజేయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానునికి నా వందనములు. కేవలము అతని పాద పద్మ ధ్యానము చేతనే నేను ఈ మహాసంహితను అధ్యయనము కావించి ఎరుగగలిగితిని. సంహిత అంటే ఈ పురాణం, భాగవతం వాంగ్మయం వాంగ్మయం, వాళ్ళతో చెప్పబడడం ప్రభుజీ. పురాణం. ఓకే. సంహిత అంటే చెప్పబడినది. బ్రహ్మ సంహిత అంటాం, అంటే బ్రహ్మ గారిచే చెప్పబడినది అన్నది. ఇక్కడ ఈ భాగవత పురాణం ఓకే గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో భాగవత పురాణాన్ని నేను మీకు చెప్పగలిగాను అని ఎవరంటున్నారు ఇక్కడ? సూత గోస్వామి అంటున్నారు సౌనక ఋషులతోటి. ఓకే. సూత గోస్వామి సౌనక ఋషులతోటి భాగవతం చెప్పగలగడానికి కారణం ఏంటో చెప్తున్నారు. నేను చాలా సంస్కృతం చదువుకున్నాను, నాకు చాలా గొప్ప మెమరీ ఉంది. ఎప్పుడో ఎక్కడో చాలా కాలం క్రితం సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్తో మాట్లాడినప్పుడు నేను విన్నాను. విన్నది విన్నట్టే నేను మీకు అందరికీ జ్ఞాపకం ఉంచుకొని చెప్పాను. నా జ్ఞాపక శక్తి కారణంగా నేను మీకు చెప్పాను అని అంటున్నాడా? అలా అంటలేదు. ఎలా అంటున్నారు? ఏమని అంటున్నారు? భగవంతుడి దయ వల్ల, భగవంతుడి కృప కారణంగా నేను నీకు చెప్పగలిగాను. నేను చెప్పినటువంటి సంహిత అంటే ఇక్కడ భాగవతం. ఓకే. సో అజేయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి నా వందనములు. కేవలం అతని పాద పద్మ ధ్యానము చేతనే నేను ఈ మహాసంహితను అధ్యయనము కావించి ఎరుగగలిగితిని. భగవంతుడి భక్తుడు కాకుండగా భాగవతాన్ని అధ్యయనం చేయలేము, భాగవతాన్ని మనము ఎవరికి చెప్పలేము. ఓకే. అధ్యయనం చేసినా కానీ దాని సారాంశం మనకు అర్థం కాదు. అందుకనే పాదపద్మ ధ్యానం చేసేటువంటి వ్యక్తి అంటే భగవంతుడి యొక్క పాదపద్మ ధ్యానం చేసేటువంటి వ్యక్తి అంటే ఎవరండి? విశుద్ధ భక్తుడు. అంటే ఇప్పుడు సూత గోస్వామికి భాగవతం చెప్పడానికి ఉన్న అర్హత ఏంటో మనకి ఇక్కడ అర్థమైపోతుంది. సూత గోస్వామి ఏదో ఒక పండితుడు కాబట్టి, లేకపోతే వాళ్ళ తండ్రి రోమహర్షణ సూత ఆల్రెడీ భాగవత ప్రవచనం చేసేటువంటి శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి సూత గోస్వామి ఈరోజు భాగవతం చెప్పారా అంటే కాదు. ఒక జ్ఞాని కాబట్టి చెప్పారా అంటే కాదు. వంశపారపర్యంగానూ రాలేదు, జ్ఞానం కారణంగానూ రాలేదు. కేవలం భక్తుడు అవడం వలన ఆయనకు అర్హత వచ్చింది. ఓకే. కాబట్టి భక్తుడు కానటువంటి వాళ్ళకి ఇలాంటి భాగవతం చెప్పేటువంటి కృప, కరుణ అనేటువంటిది భగవంతుడు చూపించరు. కాబట్టి మనం భాగవతం అర్థం చేసుకోవాలన్నా, భగవంతుని అర్థం చేసుకోవాలన్నా మనలో ముందు శరణాగతి భావం ఉండాలి. భగవంతుడి యొక్క కృపను పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. నెక్స్ట్ 36వ శ్లోకం. లక్ష్మీ ఆత్మగురుమాత. శ్రీ శౌనక ఉవాచ పైలాధిభిర్యా సశిష్యైర్వేదాచార్యైర్మహాత్మభిః వేదాశ్చ కదితా వ్యస్తా ఏతత్ సౌమ్యాభిదేహినః. సౌనక ఋషి పలికెను, సౌమ్యుడా సూత గోస్వామి, వేదాచారములుగా
తెలియబడిన వేదాచార్యులుగా వేదాచార్యులుగా తెలియబడిన పైలాది శ్రీల వ్యాసదేవుని మహాత్ములకు శిష్యులు వేదములను ప్రవచించి కూర్పు చేసి కూర్పు చేసిన విధమును మాకు వివరింపుము. ఓకే, శ్రీమద్ భాగవతం చెప్పడం అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఇంక చెప్పబోయేదంతా శ్రీమద్ భాగవతం కాదు, వేరే సంహితలు చెప్పబోతున్నారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి సంహిత వేరు, ఇక ముందు చెప్పబోయేటువంటి వేరే సంహితలు వేరు. సౌమ్యుడ సూత గోస్వామి వేదాచార్యులుగా తెలపబడినటువంటి పైలాది శ్రీల వ్యాసదేవుని మహాత్ములకు శిష్యులు వేదములను ప్రవచించి కూర్పు చేసినటువంటి విధమును మాకు వివరించుము. వేదాంత సూత్రాల యొక్క సారం భాగవతం చెప్పేశారు. అయితే వ్యాసదేవుడి యొక్క శిష్యుల ద్వారా వేదాచార్యులుగా చెప్పబడ్డారు. అంటే వ్యాసదేవుడు ఏం చేశారు, మొత్తం వేదం ఒకటిగా ఉండేది కదా ఒకప్పుడు. ఆ ఒకటిగా ఉన్నటువంటి వేదాలను నాలుగుగా విభజించి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆచార్యుడిని పెట్టేశారు. ఓకే, అందుకని వాళ్ళని వేదాచార్యులు అని అన్నారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఆచార్యుడు ఉన్నారనమాట. ఆ ఆచార్యుడి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యులందరూ కూడా ఏం చేశారు, ఆ వేదాన్ని మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు ఒక ఆచార్యుడి కింద 100 మంది శిష్యులు ఉన్నారనుకోండి. ఆ 100 మంది శిష్యులు ఆచార్యుడు ఏ వేదానికైతే ఇన్ఛార్జో, ఏ వేదానికైతే ఆచార్యుడో ఆ వేదాన్ని తీసుకొని మళ్ళీ ఆ వేదంలో ఒక్కొక్క పాయ తీయటం అనేటువంటిది జరిగింది. దాన్ని మళ్ళీ చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి, అంటే వేదాలను ఏ లెవెల్లో అధ్యయనం చేశారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒక వేదాన్ని ఒక వ్యక్తి ఆచార్యుడిగా ఉండి ఆ వ్యక్తి ఆధ్వర్యంలోనే ఆ వేదం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబడింది అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఒక్కొక్క టాపిక్ను తీసుకొని ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకొని ఒక ఆచార్యుడు వచ్చారు. ఆ ఆచార్యుడు ఆ అధ్యాయాన్ని పూర్తిగా మళ్ళీ విభజించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే మొదట వేదం 4 విధాలుగా చేయబడితే ఒక్కొక్క భాగం మళ్ళీ అనేక పాయలుగా చేయబడింది. అలా లెక్కించలేను ఎంతమంది శిష్యులు ఉంటే అంతమంది ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకుని వాళ్ళందరూ కూడా దాన్ని వివరించడము అనేటువంటిది చేశారు. వాళ్ళందరూ కూడా ప్రవచించడం అనేటువంటిది చేశారు. సో దాని గురించి నాకు తెలియచేయండి అని సూత గోస్వామిని అడుగుతున్నారు సౌనక ఋషులు. అప్పుడు సూత గోస్వామి మాట్లాడుతున్నారు. సుజాత మాతాజీ సూత ఉవాచ సమాహితాత్మనో బ్రహ్మాన్ బ్రాహ్మణః పరమేష్ఠినః సమాహితాత్మనో బ్రహ్మణః పరిపేష్టినః హృద్యాకాశాదభూన్నాదో వృత్తిరోధాద్విభావ్యతే హృద్యాకాశాదభూన్నాదో వృత్తిరోధాద్విభావ్యతే. సూత గోస్వామి పలికెను, బ్రాహ్మణ సమాహిత చిత్తుడు పరమేష్టియు నగు బ్రహ్మదేవుని హృదయాకాశము నుండి తొలుత సూక్ష్మగు దివ్యనాదము ఉత్పన్నమైనది. సమస్తమగు బాహ్య శ్రవణమును నిరోధించినప్పుడు మనుజుడు ఈ సూక్ష్మనాదమును వినగలడు. భాష్యము. శ్రీమద్ భాగవతము పరమ వేద గ్రంథము కనుక శౌనకాది ఋషులు దాని మూలమును తెలుసుకొనగలిగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వేద గ్రంథం యొక్క సారమే కాబట్టి శ్రీమద్ భాగవతం, ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సౌనకాది ఋషులు ఇప్పుడు విన్నారో ఆ భాగవతం యొక్క మూలాన్ని కూడా తెలుసుకోవాలి అని అనుకున్నారు ఇప్పుడు. ఓకే, ఆ మూలం ఏంటి? వేదం. ఓకే, ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వేదానికి ఆచార్యులు ఎవరు ఎలా అయ్యారు? ఆ వేదం ఎన్నిగా విభజించబడింది? ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్యుడు ఎవరు? వాళ్ళు ఎలా ఏమేమి ఆ వేదాల నుంచి ఎలా వాళ్ళు వివరణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది? ఇదంతా కూడా అడుగుతున్నారు. అయితే సూత గోస్వామి ఏమని చెప్తున్నారు? మొదటిగా ఆ వేదాల గురించి అడిగినప్పుడు అనంటే సమాహిత చిత్తుడు పరమేష్టియు అయినటువంటి బ్రహ్మదేవుడి గురించి మాట్లాడుతున్నారు.
ముందుగా బ్రహ్మదేవుడి యొక్క హృదయాకాశం నుంచి సూక్ష్మమైనటువంటి దివ్యనాదం ఒకటి వచ్చింది అని అంటున్నారు. అది బ్రహ్మదేవుడికి ఒకరికే వస్తుందా, ఎవరికైనా వస్తుందా? ఇక్కడ బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి? ఎందుకు బ్రహ్మదేవుడి హృదయం నుంచి మాత్రమే ఆ ధ్వని వచ్చింది? ఆ ధ్వని వేదం ఎలా అయింది? ఓకే, దాన్ని మనకు అర్థం చేసుకోవడం కోసం బ్రహ్మదేవుడి గురించి కూడా ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు ఎలా ఎందుకు ఆ బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి ఆ నాదం వచ్చింది అని అంటే, ఆయన సమాహిత చిత్తుడు, రెండు పరమేష్టియు అయినటువంటి బ్రహ్మదేవుడు. అంటే ఎవరైతే బాహ్య శబ్దాల నుంచి, బాహ్య పరిస్థితుల నుంచి తనను తాను డిస్కనెక్ట్ చేసుకోగలుగుతాడో, కేవలం మన హృదయం నుంచి వినిపించేటువంటి శబ్దాన్ని మాత్రమే వినగలుగుతాడో, అలాంటి వ్యక్తి బ్రహ్మదేవుడు. అంటే చెవులు ఉంటాయి, చెవులేం మూసుకొని అవసరంలా, చెవులు తెరుచుకొని ఉన్నా కానీ బయట శబ్దం వినపడదు. అదే చెవుల ద్వారా హృదయంలోంచి పలికేటువంటి మాటలు, అంటే పరమాత్మ పలుకుతున్నటువంటి మాటలను వినగలగాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? బాహ్యంగా లేదు. మన ఇంద్రియాలన్నీ బయట వస్తువుల వైపు ఆకర్షితం కాలేదు, ఇంద్రియాలన్నీ కూడా లోపల వైపుకున్నాయి. ఓకే, ఇంద్రియాలన్నీ కూడా లోపల విషయాల్ని గమనిస్తున్నాయి. చెవులు లోపల, కళ్ళు మూసుకుంటే లోపల ఏముందో తెలుస్తుంది, కళ్ళు తెరుచుకుంటే మనం ధ్యానం చేసేవాళ్ళు కళ్ళు తెరుచుకొని అటు ఇటు చూస్తారండి. మూసుకొనే చేస్తారు. ఆ, కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే, కళ్ళు తెరిస్తే ఏమవుతుందంటే మనకి బయట విషయాలను చూస్తాం. అంటే ఇంద్రియాలతో బయట విషయాలను చూడాలి అని అంటే ఇంద్రియాలను తెరుచుకోవాలి. అదే లోపల విషయాలను చూడాలంటే ఇంద్రియాలను మూసుకోవాలి. ఓకే, సో ఆ విధంగా ఈయన కళ్ళు మూసిన, ధ్యానం చేసిన, ఈయన చెవులు, ఈయన కళ్ళు, ఈయన ముక్కు, ఈయన నోరు, ఈయన శరీరం బాహ్య విషయాల నుంచి డిస్కనెక్ట్ అయిపోతుంది. అంత గొప్పవాడు అనమాట బ్రహ్మదేవుడు. అందుకనే ఆయన హృదయ, ఒకవేళ మనం కూడా అలా ప్రయత్నం చేసి అలాంటి స్థాయిలో కనుక మనం కూడా ధ్యానం చేయగలిగితే, మన ఇంద్రియాల ద్వారా బయట విషయాల నుంచి కనుక పూర్తిగా డిస్కనెక్ట్ అవ్వగలిగితే, మన హృదయంలో నుంచి కూడా ఒక శబ్దం వినిపిస్తుంది. ఓకే, మన హృదయంలో నుంచి కూడా ఆ శబ్దం వినిపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, అది ఓంకారమా ప్రభుజీ? దాన్ని దివ్యనాదము అని అన్నారు. ఓకే, ఓంకారమే కావచ్చు, లేకపోతే వేదమే కావచ్చు. ఓకే, దివ్యనాదం, అది మనం కూడా వినగలుగుతాము. నెక్స్ట్ 38 శ్రీవాణి మాతాజీ. యదుపాసనయా బ్రహ్మన్ యోగినో మలమాత్మనః యదుపాసనయా బ్రహ్మాన్ యోగినో మలమాత్మనః ద్రవ్యక్రియాకారకాఖ్యం ధూత్వా యాంత్యపురన్ పునర్భవం. ద్రవ్యక్రియాకారకాఖ్యం దూత్వా యంత్య పునర్భవం. బ్రాహ్మణ ద్రవ్యము క్రియా కర్త ఎను వాణిచే కలిగడి హృదయ కల్మషమును యోగులు వేదములు ఈ సూక్ష్మ రూపోపాసనచే పరిశుద్ధమునర్చుకొని ఈ విధముగా నిరంతర జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందెదరు. బ్రాహ్మణ ద్రవ్యము క్రియ కర్త అనువానిచే కలిగడి హృదయ కల్మషములను యోగులు, మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణమూర్తి ప్రభు మ్యూట్ చేయాలి, సరస్వతి మాతాజీ మ్యూట్ చేయాలి. ద్రవ్యము క్రియాకర్త, ఓకే, అనువానిచే కలిగిన హృదయ కల్మషములను యోగులు వేదముల ఈ సూక్ష్మ రూపోపాసనచే పరిశుద్ధమునర్చుకొని ఆ విధముగా నిరంతర జన్మ మృత్యువుల నుండి విడుదలను పొందెదరు. ఓకే, యోగులు ఈ కర్మ, క్రియ అంటే చేసే పని, చేసేటువంటి వ్యక్తి, చేయడానికి కారకము, వీటన్నిటిని నుంచి కూడా కలిగేటువంటి హృదయ కల్మషాలు ఏవైతే ఉన్నాయి అంటే భౌతికమైనటువంటి భావన, అంటే మిథ్యాహంకారము, లేకపోతే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి కల్మషాలు, హృదయానికి ఉన్నటువంటి కల్మషాలు. ఈ కల్మషాలన్నిటి నుంచి దూరం అయిపోతాడు యోగి. ఓకే, దూరం అయిపోయి పరిశుద్ధమనర్చుకొని నిరంతరం జన్మ మృత్యువుల నుంచి విడుదలను పొందెదరు. ఓకే, అంటే ఇలాంటి ఒక స్థితి, అంటే బ్రహ్మదేవుడి స్థితికి రాగలిగినటువంటి యోగి అలా చేయగలరు. నెక్స్ట్ 39
రోజా మాతాజీ. తతో భూ తతో భూత్రివృదోంకారో యో వ్యక్త ప్రభవ స్వరాట్. తతో భుక్తి వృదోంకారో యో వ్యక్త ప్రభవ స్వరాట్. యత్తల్లింగం భగవతో బ్రాహ్మణః పరమాత్మనః. యత్తల్లింగం భగవతో బ్రాహ్మణ పరమాత్మనః. ఆ సూక్ష్మనాదము నుండి త్రిమాత్రాత్మకమగు ఓంకారము ఉత్పన్నమైనది. అది అవ్యక్త ప్రభావమును కలదయ్యి పవిత్ర ఉదయములలో అప్రయత్నముగా ప్రకటమగును. భగవానుడు పరమాత్ముడు నిరాకార బ్రహ్మము అనేది 3 దశల యందు పరతత్వమునకు అది ప్రాతినిధ్యము వహించింది. సో ఆ దివ్యనాదం ఓంకారం అని చెప్తున్నారు. ఓకే, ఆ దివ్యనాదం ఏంటి? ఓంకారం. త్రిమాత్రాత్మకమైన, ఆత్మకం అంటే 3 అక్షరాలు. ఓకే, ఓంలో 3 అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ త్రిమాత్రాత్మకమైనటువంటి ఓంకారము ఆ సూక్ష్మనాదం నుంచి ఉత్పన్నమవుతుంది. అది అవ్యక్త ప్రభావము కలదయ్యాయి. అవ్యక్త ప్రభావం అంటే వ్యక్తం కానటువంటి, కనబడకుండా అగోచరం. ఓకే, ప్రభావం కలది. పవిత్ర హృదయంలో అప్రయత్నముగా ప్రకటమగును. పవిత్ర హృదయంలో మాత్రమే ఆ దివ్యనాదం ప్రకటమవుతుంది. పవిత్ర హృదయంలో మాత్రమే ఆ ఓంకారనాదం అనేటువంటిది ప్రకటమవుతుంది. భగవానుడు పరమాత్మ నిరాకార బ్రహ్మం. భగవంతుడి యొక్క 3 స్వరూపాలు, 3 ప్రాతినిధ్యాలు. భగవానుడు, నిరాకార బ్రహ్మము, పరమాత్ముడు. ఓకే, ఈ 3 దశల యందు కూడా పరతత్వమునకు ఈ ఓంకారం ప్రాతినిధ్యం వహిస్తుంది. ఓకే, అంటే పరతత్వానికి ఓంకారం ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకని మనం ప్రతి మంత్రానికి కూడా ముందు ఓం అని చదువుతాం. ఓకే, ఓం అనేటువంటి దివ్యమైనటువంటి మంత్రం. జనరల్గా ఈ ఓంకారము అనేటువంటిది నిరాకార బ్రహ్మానికి, ఓంకారనాదాన్ని ధ్యానం చేసేటువంటి వ్యక్తులు, ఓంకారంతో ధ్యానం చేసేటువంటి వ్యక్తులు జనరల్గా నిరాకార బ్రహ్మం. అది నిరాకార బ్రహ్మం కూడా పరతత్వ ప్రాతినిధ్యమే. సో నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించేటువంటి వ్యక్తులు ఓంకారనాదాన్ని చేస్తారు. నెక్స్ట్ 40-41 నాగలక్ష్మి మాత. శృణోతి యా ఇమం స్ఫోటం సుప్తశ్రోత్రే చ శూన్యదృక్. శృణోతి యా ఇమం స్ఫోటం సుప్తశ్రోత్రే చ శూన్యదృక్. येन वाग्वज्यते यस्य व्यक्तिराकाशमात्मनः. येन वाग्वज्यते यस्य व्यक्तिराकाशात्मनः. स्वधाम्नो ब्रह्मणः साक्षात् वाचकः परमात्मनः. स्वधाम्नो ब्राह्मणः साक्षात् वाचकः परमात्मनः. स सर्वमन्त्रोपनिषद् वेदबीजं सनातनम्. सा సర్వమంత్రోపనిషత్ వేద బీజం సనాతనం. చరమంగా భౌతికము కానిది అగోచరమైనది అయిన ఈ ఓంకారమును భౌతిక వర్ణములు గాని ఇతర భౌతికేంద్రియములు గాని లేనట్టి పరమాత్ముడు వినును. హృదయాకాశం నందు ఆత్మ నుండి ప్రకటమయ్యేది ఓంకారం నుండియే సమస్త వేదవాణి వివరించబడినది. అది తనకు తానే మూలమైనట్టి పరతత్వమునకు ప్రత్యక్ష సూచికమై సకల వేదమంత్రముల యొక్క రహస్యసారము సనాతన బీజమునై ఉన్నది. భాష్యము. నిద్రించేటి వ్యక్తి మేలుకొనున్నంత వరకు అతని ఇంద్రియములు పనిచేయడు కనుక పడుకొనిన వ్యక్తి శబ్దంచే మేలుకొనినప్పుడు శబ్దమును వినినది ఎవరు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. హృదయం నందుండేది పరమాత్ముడే శబ్దమును విని నిద్రించేటి జీవులను మేలుకొల్పునని ఈ శ్లోకం నందుది సుప్త శ్రోతే అని పదము సూచించును. భగవంతుని ఇంద్రియములు సర్వదా మహోన్నత స్థాయిలో పనిచేయను. చర్మంగా ఈ ధ్వనులు ఆకాశం నుండి ప్రతిధ్వనించును. హృదయాంతరమున వేదధ్వని ప్రతిధ్వనించుటకై ఒక రకమైన ఆకాశం ఉన్నది. సకల వేదధ్వనులకు బీజము ఓంకారమే. ఓం ఇచ్చేద్ బ్రహ్మణో నేదిష్టం నామ అని వేదవాకు చే నిరూపించబడను. వైదిక బీజధ్వని యొక్క పూర్ణ విస్తారమే ఈ శ్రీమద్ భాగవత మహాగ్రంథం. థ్యాంక్ యూ. ఓకే, బీజమంత్రం. ఓకే, సో భౌతికం కానటువంటిది మంత్రం ఇది. ఈ ఓంకారము అనేటువంటిది భౌతికం కాదు. ఎవరైనా సరే
ఓంకారం అంటే ఓంకారంలో కూడా మామూలు పదాలే ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఓకే, మామూలు అక్షరాలే ఉన్నాయి కదా అనుకోవచ్చు. సో ఆ అక్షరాలు భౌతికం కాదు ఇక్కడ. ఓంకారం అనేటువంటిది భౌతికం కాదు. ఆ శబ్దము అనేటువంటిది మనం చెప్తున్నట్టు ఓం లాగా ఉండదు. అది ఒక రకమైన ఆ శబ్దాన్ని మనం రాయలేము. మనం ఓం అని రాస్తున్నాం మనం. ఓకే, ప్రతి శబ్దాన్ని కూడా అక్షర రూపంలో పెడితే ఒక అక్షరంలో రాయొచ్చు, కానీ ఓంకారాన్ని అక్షర రూపంలో రాయలేము అనమాట. అలాంటి అక్షరాలు అనమాట. సో భౌతికం కానటువంటిది, అగోచరమైనది అయినటువంటి ఆ ఓంకారము భౌతిక వర్ణము కానీ ఇతర భౌతికేంద్రియములు కానీ లేనట్టి పరమాత్ముడు వినును. ఓంకారాన్ని ఎవరు వినగలరు? ఉం? ఓంకారాన్ని, పరమాత్మ. ఆ శబ్దాన్ని పరమాత్మ వినగలరు. ఓకే, ఎందుకు? శబ్దం భౌతికం కాదు కాబట్టి భౌతిక ఇంద్రియాలు లేనటువంటి వ్యక్తి మాత్రమే వినగలరు. భౌతిక ఇంద్రియాలతో వినాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ శబ్దం అర్థం కాదు. ఓకే, అది విన్నవాళ్ళు ఇది ఆ శబ్దం ఇలా ఉంటుంది అని మనకు చెప్పారు కాబట్టి మనకు తెలిసిందే. ఓకే, అంటే ఎవరు విన్నారు? ఆ? హృదయంలో పరమాత్మ. పూర్తిగా పవిత్రంగా ఉండి పరమాత్మ శబ్దాన్ని కూడా వినగలిగినటువంటి వ్యక్తులు, పరమాత్మ చేసేటువంటి శబ్దాన్ని కూడా వినగలిగినటువంటి వ్యక్తులకు తెలుస్తుంది ఆ ఓంకారనాదం ఎలా ఉంటుంది అని. అలాంటి వ్యక్తులు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఓకే, లేకపోతే మనకి తెలియదు. అంటే ఈ ఓంకారం ఏదైతే ఉందో అదే వేదవాణి అని అంటున్నారు. అంటే వేదాలకు కూడా మూల శబ్దం ఏంటి? ఓంకారం. 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 వేదాలకు కూడా మూల శబ్దం ఏదైనా ఉంది అంటే అది ఓంకారం. అందుకనే మనము ఓంకారాన్ని శబ్ద బ్రహ్మము అని అంటాం. ఓకే, ఓంకారము అంతేకాదు, వేదాలను కూడా శబ్ద రూపంలో ఉన్నటువంటి భగవానుడు. అంటే భగవంతుడి యొక్క శబ్ద రూపం. అంటే మనం అనుకుంటే ఆ, మనం దేనిని విశ్వసించాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఓకే, ఒకటి ఆ, ప్రత్యక్ష సాపేక్ష ఆ, ప్రభు. ప్రత్యక్ష ప్రమాణం. ఓకే, రెండవది అనుమాన ప్రమాణం, మూడవది శబ్ద శబ్ద ప్రమాణం. ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణంలో లోపాలు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా మనం తెలుసుకునేటువంటి జ్ఞానంలో పర్ఫెక్షన్ ఉండదు. ఓకే, అనుమాన ప్రమాణంలో కూడా లోపాలు ఉన్నాయి. అనుమాన ప్రమాణం ద్వారా మనం తెలుసుకునేటువంటి జ్ఞానం కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. శబ్ద ప్రమాణం ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం మాత్రమే పరిపూర్ణం. ఎందుకు? శబ్ద ప్రమాణం అనేటువంటిది భౌతికమైనటువంటి వ్యక్తి ఇచ్చింది కాదు. శబ్ద ప్రమాణం అనేటువంటిది భౌతికమైన శబ్దము కాదు. శబ్ద ప్రమాణం అనేటువంటిది ఇలా ప్రత్యక్ష అనుమానాల కాంబినేషన్లో వచ్చింది కాదు. ఓకే, శబ్ద ప్రమాణం అంటే ఆధ్యాత్మికమైనటువంటిది, విశుద్ధమైనటువంటిది, పరమాత్మతో మాట్లాడబడినటువంటిది. ఓకే, శబ్ద ప్రమాణం ఏంటిది? స్వయంగా భగవంతుడితో చెప్పబడింది శబ్ద ప్రమాణం. సో ఓంకారం భగవంతుడితో చెప్పబడింది. ఎవరు భగవంతుడు ఇక్కడ? పరమాత్మ. ఓకే, పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రకటమైనటువంటి శబ్దం. ఓంకారం నుంచి వేదాలు వచ్చాయి. అంటే ఓంకారం శబ్ద ప్రమాణం, ఓంకారం నుంచి వచ్చినటువంటి వేదాలు శబ్ద ప్రమాణం. ఈ వేదాల నుంచే వచ్చింది ఏంటిది? భాగవతం. కాబట్టి భాగవతం కూడా శబ్ద ప్రమాణం. ఓకే, అందుకనే శబ్ద ప్రమాణానికి ఉన్నటువంటి ప్రామాణికత మరి ఏ ఇతర ప్రమాణాలకి లేదు. శబ్ద ప్రమాణం ద్వారా మనము ఏ విషయానైనా కానీ 100% కరెక్ట్ అని చెప్పచ్చు. ఓకే, లేదు అంటే కనుక మనోకల్పన అవుతుంది. ఓకే, సో అది తనకు తానే మూలమైనటువంటి పరతత్వమునకు ప్రత్యక్ష సూచకమై సకల వేద మంత్రముల యొక్క రహస్య సారము సనాతన బీజము అయి ఉన్నది. ఓకే, అంటే వేదాలు మొదటిగా ఎలా చెప్పబడ్డాయి అంటే వేదాలు ఇలా గ్రంథ రూపంలో మనకు దొరకలేదు, శబ్ద రూపంలోనే దొరికాయి వేదాలు. శబ్ద రూపంలోనే అంటే బ్రహ్మదేవుడు హృదయం నుంచి వచ్చినటువంటి శబ్దంలో ఉన్నటువంటి వేదాలని విన్నటువంటి మహర్షులు, ఋషులు, లేకుంటే ఇతర వ్యక్తులు, అంటే స్వయంగా దాన్నే పుస్తక రూపంలోకి రాసింది ఎవరు అని అంటే వేదవ్యాసుడు. అంటే వేదవ్యాసుడు రాశాడు కాబట్టి వేదవ్యాసుడే ఈ యొక్క వేదాలను కనుక్కున్నారు అని కాదు. వేదవ్యాసుడు తన సొంతంగా ఏమీ రాయలేదు. శ్రీమద్ భాగవతం కూడా తన సొంతంగా రాయలేదు. అవునా కదా? మనం అంటాం పురాణాలు, వేదాలు, సంహితలు, లేకపోతే ఇతిహాసాలు అన్నీ కూడా వేదవ్యాసుడే రాశాడు. చివరికి కర్మకాండ విభాగానికి సంబంధించినటువంటి అన్నీ కూడా వేదవ్యాసుడే రాశారు అని అంటాం. కానీ వేదవ్యాసుడు తన సొంతంగా రాశారా?
కృష్ణ భగవానుడు ఇచ్చారు శక్త్యావేశుడి భగవంతుడి కృప శక్తితో వల్ల రాశారు. వేదవ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రాయడానికంటే ముందు తనకి ఏమి రాయాలో తెలియదు. భాగవతంలో ఏం చేయాలో తెలియదు. ఆయన ఏం చేశారు అప్పుడు? కళ్ళు నారద మూసుకున్నారు. మునిని కలిసి కళ్ళు మూసుకున్నారు. ఆ, ఆ, గంగా నది ఒడ్డుకి వెళ్ళారు. ఆ, ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ధ్యానం చేసినప్పుడు ఏం చేశారు? ఆయన పరమాత్మతో మాట్లాడారు. అంటే ఇంద్రియాలన్నింటినీ బాహ్యమైనటువంటి విషయాల నుంచి డిస్కనెక్ట్ చేసి ఆ, హృదయం పవిత్రమైనటువంటిది కాబట్టి పరమాత్మ మాట్లాడేటువంటి మాటను వినడం మొదలుపెట్టారు. సరే, నా గురువు అయినటువంటి నారదుడు వచ్చేసి నాకు శ్రీమద్ భాగవతం రాయమన్నారు. అసలు శ్రీమద్ భాగవతంలో ఏముంటుంది, శ్రీమద్ భాగవతంలో ఏమి రాయాలి అనేటువంటి విషయం నాకైతే తెలియదు. ఆ, ఏమి రాయాలో చెప్పు అని పరమాత్మని అడిగితే పరమాత్మ చెప్తే ఆయన చెప్పింది చెప్పినట్టు రాశారు భాగవతం. ఓకే, మరి ఇప్పుడు వేదవ్యాసుడి ద్వారా రాయబడింది శబ్ద ప్రమాణమా లేకపోతే వేదవ్యాసుడి యొక్క మనోకల్పన? శబ్ద ప్రమాణమే ప్రమాణం. శబ్ద ప్రమాణం. ఎందుకు శబ్ద ప్రమాణం? ఆయన భగవంతుడు ఏం భగవంతుడు చెప్పారో అది రాశారు. భగవంతుడి తెలియదు. శబ్ద ప్రమాణం. అంటే ఇది రాయడానికంటే ముందు ఇందులో ఏమి రాయబోతున్నా అనే విషయం ఆయనకి తెలియదు. రాయడం మొదలుపెట్టారు. రాయడం మొదలుపెట్టి సరే నేను ఊహించుకుంటూ రాసేస్తానని ఊహించుకుంటూ రాయాల. ఆయన ఏం చేశారు? ధ్యానం చేసి భగవంతునితో పరామర్శించి భగవంతుడిని అడిగారు, ఇట్లా నా గురువు రాయమంటున్నారు, ఇలా భాగవతాన్ని రాయమంటున్నారు. భాగవతంలో ఏం కథ ఉండాలి, ఏమేమి ఉండాలి, ఏం విషయాలు ఉండాలి, ఏం నీ లీలలో నీ విషయాలు నువ్వు నాకు చెప్తే నీవు చెప్పి నేను చెప్పినట్టు రాస్తా అన్నారు. అందుకనే భాగవతం వచ్చింది. కాబట్టి శబ్ద ప్రమాణమే అవుతుంది. ఓకే, పరమాత్మ ద్వారా చెప్పబడింది కాబట్టి శబ్ద ప్రమాణం. నెక్స్ట్ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు భాగవతము మనం మొన్న వెళ్ళాను కదా చార్దాము, అక్కడ మాలేగాంవ్ దగ్గర గణపతి రాసిండని చెప్పారు. వ్యాసముని చెప్తూ ఉంటే గణపతి రాస్తూ పోయిండు నిరంతరంగా నిరంతరంగా అని విన్నాను. కరెక్టే మాది, కరెక్ట్. అందుకనే మళ్ళీ కొంచెం డౌట్. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. రాసింది ఎవరైతే ఏముంది, చెప్పింది మాత్రం వేదవ్యాసుడు. ఓకే, వేదవ్యాసుడు తన నోటితోటి ఎలా చెప్పాడు? తను ధ్యానం చేసి చెప్పాడు. పరమాత్మ ఏం చెప్పారు అది ఆయన నోటి ద్వారా చెప్పారు. అవును ప్రభుజీ, అది చూసాం ప్రభుజీ. అక్కడ సరస్వతి నది ఉంది, అక్కడ సరస్వతి నదికి శాపం కూడా ఉంది ప్రభుజీ. అయితే అది అంతర్గామం అక్కడ నుండే. ఓకే ఓకే 42వ శ్లోకం రామారావు ప్రభుజీ. తస్య హ్యా సంస్త్రయో వర్ణ అకారాధ్యా భృగుద్వః తస్య సంస్థయో వర్ణ ఆకారాధ్యా భృగుద్వః ధార్యంత్రే యైస్త్రయో భావా గుణనామార్థవృత్తయః. ధార్యంతే ఐశ్రయో భావా గుణనామార్థవృత్తయా. ఓంకారము, ఆకారము, ఉకారము, మకారము అనేది 3 వర్ణములను ప్రదర్శించండి. భృగువంశీయుడ ప్రకృతి త్రిగుణములు, ఋగ్వజు సామములు అనేది 3 నామములు, భూర్భువ స్వర్ణలోకములు అనేది లక్షణములు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేది 3 వృత్తులు వంటి భౌతిక జగత్తు యొక్క వివిధమైన 3 దశలను ఈ 3 వర్ణములు ధారణ చేసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ 3కి ప్రాధాన్యత ఉందన్నమాట. ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం చూసినట్లయితే త్రిమాత్రాత్మకమైనటువంటి ఓంకారము దివ్యనాదము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, త్రిమాత్ర అంటే ఒక్కొక్కటి కాదు 3 మాత్రలు ఉన్నాయి. ఏంటిది? ఆ ఊ మా. ఓకే, ఆ ఊ మా అని ఒక రిధంగా పలికితే అది ఓంకారంలా వినిపిస్తుంది. ఓకే, సో ఆ ఓంకారంలో 3 మాత్రలు ఉన్నాయి. అలానే భృగువంశీయుడ ప్రకృతి త్రిగుణములు 3 కదా. ఓంకారంలో 3 మాత్రలు ఉన్నాయి. ప్రకృతి త్రిగుణాలు ఎన్ని? 3. ఋగ్ యజు సామములు. యాక్చువల్గా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటువంటి 3 వేదములు. 3 వేదములు. ఆ తర్వాత భూర్భువ స్వర్గలోకం 3 లోకాలు. ఓకే, జాగృత స్వప్న సుషుప్త అనేటువంటి 3 అవస్థలు. ఓకే, 3 అవస్థలు, 3 దశలు. ఇలా 3 వర్ణములు కూడా
దశలను 3 వర్ణములు ధారణ చేసి ఉండును. ఓకే, ఈ ఓంకారంలో ఉన్నటువంటి ఆ ఊ మా అనేటువంటి త్రిగుణాలలో 3 గుణాలని, లోకాలలో భూలోకం, భువర్లోకం, స్వర్గలోకాన్ని, లేకపోతే నామాలలో ఆ, రుజు సారీ రుగ్, యజుర్, సామ, తర్వాత ఆ, భౌతిక అవస్థలలో జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు మూడింటిని కూడా ప్రాతినిధ్యం వహిస్తాయి. ఓకే, సో అంటే ఆ ఓంకారం అనేటువంటి దాంట్లో ఇన్ని కలిసి ఉన్నాయన్నమాట, ఇన్ని విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ 43 ఇందుమతి మత తతోక్షర సమామ్నాయం అసృజద్భగవానజః తతో అక్షర సమామ్నాయం అసృజత్ భగవానజః అంతస్తోష్మస్వర స్పర్శ హ్రస్వదీర్ఘాధిలక్షణం అంతస్తోష్మస్వర స్పర్శ హ్రస్వ దీర్ఘాది లక్షణం. ఆ ఓంకారం నుండి బ్రహ్మదేవుడు స్వరములు, స్పర్శములు, అంతస్తములు, ఊష్మములు మున్నగు హ్రస్వ దీర్ఘ లక్షణయుతమగు అక్షర సమూహమును సృష్టించను. ఒక ఓంకారం అనేటువంటిది బీజ మంత్రం, బీజ అక్షరం. ఓకే, బీజాక్షరం అంటే ఏంటి? అందులో నుంచే మిగిలినవన్నీ వచ్చాయి. మనం చదువుకున్నటువంటి ఏబిసిడీలు, మనం చదువుకున్నటువంటి ఈలు, మనం చదువుకున్నటువంటి ఒత్తులు, పొల్లులు, దీర్ఘాలు, లేకపోతే గుణింతాలు, ఇవన్నీ కూడా ఎందులో నుంచి వచ్చాయి అంటే ఓంకారం నుంచి వచ్చాయి. ఓకే, అది మూలాక్షరము అని అన్నారు అనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఆ ఓంకారం నుండియే బ్రహ్మదేవుడి స్వరములు, స్పర్శములు, అంతస్తములు, ఉష్మములు మున్నగు హస్వ దీర్ఘ లక్షణయుతముగు అక్షర సమూహములు సృష్టింపబడెను. మనం చెప్పుకుంటున్నటువంటి ఛందస్సు అయితే, గ్రామర్ అయితే, తెలుగు అయితే, ఏదైతే అన్ని భాషలు కూడా అందులోనే ఉన్నాయి, సంస్కృతం కూడా అందులోనే ఉందన్నమాట. ఓకే, అన్ని అక్షరాలు అందులోనే ఉన్నాయి. నెక్స్ట్ 44వ శ్లోకం లావణ్యమత తేనాసౌ చతురో చతుర్భిర్వదనైర్విభిః తేనాసౌ చతురో వేదాన్ చతుర్భిర్వదనైర్విభుః సవ్యాహృతికాంసోంకార ఆంశ్చతుర్హోత్ర వివక్షయా సవ్యాహృతి కాంసోంకార్ ఆచతుర్హోత్ర వివక్షయ. పరమశక్తిమంతుడగు బ్రహ్మ ఈ అక్షర సమూహమును ఉపయోగించి తన 4 ముఖముల నుండి 4 వేదములను సృజించెను. అవి పవిత్రమగు ఓంకారంతోనూ సప్త వ్యాహృతులతోనూ ప్రకటమైనవి. ప్రతి వేదము యొక్క పురోహితులచే వనర్చబడి వివిధ కార్యములను అనుసరించి యజ్ఞ విధిని విస్తరింపజేయవలనంట బ్రహ్మ ఉద్దేశమై ఉండను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, పరమశక్తిమంతుడైనటువంటి బ్రహ్మ ఆ ఓంకార నాదాన్ని ఉపయోగించి తనకున్నటువంటి 4 ముఖాలతో 4 వేదాలని పలకడం అనేటువంటిది జరిగింది. అవి పవిత్రమైనటువంటి ఓంకారంతోనూ సప్తవ్యాహృతులతోనూ ప్రకటమైనవి. ప్రతి వేదము యొక్క పురోహితులచే వనర్చబడి వివిధ కార్యములను అనుసరించి యజ్ఞ విధిని విస్తరింపజేయవలను అనుట బ్రహ్మ ఉద్దేశమై ఉండెను. ఓకే, ఒక్కొక్క వేదానికి పలకడానికి ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి పురోహితులు ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, వాళ్ళ ద్వారా ఆ మంత్రాలని యజ్ఞ విధిని ఉపయోగించడం కోసం ఉండడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 45 అమృతమాత హరే కృష్ణ ప్రభు. పుత్రానధ్యాపయత్తాంస్తు బ్రహ్మర్షీన్ బ్రహ్మకోవిదాన్ పుత్రానధ్యాపయత్తస్తు బ్రహ్మర్షిన్ బ్రహ్మకోవిదాన్ ते तु धर्मोपदेष्टारः स्वपुत्रेभ्यः समादिशन् ते तु धर्मोपदेष्टारः పుత్రేభ్య సమాదిశాన్. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదేవుడు ఈ వేదములను బ్రహ్మర్షులు కోవిదులునైనా తన పుత్రులకు బోధించెను. వారు తదనంతరము ఆచార్యుల పాత్రను స్వీకరించిన వారై వేదములను తమ పుత్రులకు తెలియచేసిరి. హరే కృష్ణ ప్రభు.
బ్రహ్మదేవుడు ఈ వేదములను బ్రహ్మర్షులు బ్రహ్మకోవిదులు అయినటువంటి తన పుత్రులకు బోధించను. ఉమ్, తన పుత్రులు వారు తదనంతరము ఆచార్యుల పాత్రను స్వీకరించిన వారే వేదములను తమ పుత్రులకు తెలియచేసిరి. ఇక్కడ పుత్రుడు అంటే ఎవరు? శిష్యుడు. కొడుకులు నారదుడు ఇక్కడ శిష్యుడు నలుగురు ఇక్కడ పుత్రులు ఎవరు అంటే శిష్యులు, పరంపరలో వచ్చిన వాడు. పరంపర. అంటే ఇప్పుడు మన గురు మహారాజ్కి మనం పుత్రులు కదా. గురు Yes, మహారాజ్ మనకి లెటర్ రాయాలని అంటే మనకి పుత్రులారా అని రాస్తారు. ఓకే. లేకపోతే ఆ, గురు మహారాజ్ లెటర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, మై సన్ అని రాస్తారు. అంటే గురు మహారాజ్కి మనం పుత్రులమే కదా, అందుకనే కదా మన గోత్రం కూడా మనం మార్చుకుంటాం. గురు మహారాజ్ ఏ గోత్రం అయితే మనం అది పెట్టుకుంటాం, అచ్యుత గోత్రం. మామూలుగానే మనం ఆయన్ని తండ్రిలాగానే భావిస్తాము, ఎందుకంటే ఆయనే మనకి ఆధ్యాత్మిక జన్మనిచ్చారు కాబట్టి. ఓకే, మనకి తండ్రి ఎంత ఇంపార్టెంటో గురువు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని గురువు ద్వారానే వస్తుంది. మనం తీసుకెళ్లాల్సినటువంటి గమ్యానికి గురువే తీసుకెళ్తారు. కాబట్టి జన్మజన్మలకి మన తండ్రి ఎవరు అని అంటే గురువు. ఈ జన్మకి తండ్రి ఎవరు అని అంటే భౌతికంగా మనతో సంబంధం ఉన్నటువంటి తండ్రి మనకున్నారు. ఓకే, గురువు మాత్రం మనకి జన్మజన్మలకి ఉన్నటువంటి తండ్రి. ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకు కూడా ఆయనే తండ్రి మనకి ఆధ్యాత్మికంగా. ఆ బంధం మనకి భౌతికమైన బంధం కాదు, అది ఆధ్యాత్మికమైన బంధం, ఆత్మతో సంబంధం అనమాట. సో బ్రహ్మదేవుడు ఈ 4 వేదాలని తన పుత్రులకి ఇస్తే, అంటే తన 9 శిష్యులకి ఇస్తే, ఆ 9 శిష్యులు ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క శిష్యుడు తీసుకున్నారు. తీసుకొని తన శిష్యుల ద్వారా విస్తరింపజేశారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, తమ శిష్యుల ద్వారా స్వీకరించడం అనేటువంటి జరిగింది. తర్వాత 46 ప్రమీల మాతాజీ. తే పరంపరయా ప్రాప్త తత్తచ్చి స్థైర్ధృత వ్రతై. చదివారా మాతాజీ? వినపడలే నాకు. తే పరంపరయా ప్రాప్త తత్తచ్చిస్థైర్ధృత వ్రతై. ते परंपरया प्राप्ता सप्तचिस्त्वैर्धृतव्रतैः చతుర్యుగేష్వధవ్యస్థా ద్వాపరాధౌ మహర్షిభిః. चतुर्युगेष्वधव्यस्था द्वापरादौ महर्षिभिः. ఈ రీతిగా చతుర్యుగ చక్రములందు ధృతవ్రతులైన శిష్యులు తరతరములుగా గురు పరంపరలో ఈ వేదములను పొందిరి. ప్రతి ద్వాపర యుగాంతమున వేదములు మహర్షులచే విభక్తములయ్యను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ఓకే, సో ఈ విధంగా చతుర్యుగ చక్రముల యందు, అంటే 4 యుగాల చక్రములను ధృతవ్రతులైనటువంటి శిష్యులు తరతరాలుగా గురు పరంపరలో ఈ వేదములను పొందిరి. గురు పరంపరలో పొందారనమాట వేదాలు. అంటే తన గురువు ద్వారా తను పొందడం, తన శిష్యులకి ఇవ్వడం, మళ్ళీ శిష్యులు గురువులు కావడం. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? గురు పరంపర యొక్క ప్రాముఖ్యతను చెప్తుంది. గురు పరంపర ద్వారానే ఆ జ్ఞానం అనేటువంటిది విస్తరించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎక్కడైనా సరే ఒకసారి గురు పరంపర లేదనుకోండి, తన గురువు నుంచి వినకుండానే ఎవరైనా చెప్పేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు? ఆ జ్ఞానము విచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానానికి మీనింగ్ లేదనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది? వేదం అనేటువంటిది ఎలా వచ్చింది? ప్రతి యుగంలోనూ తన శిష్యులు ఉన్నారు. తన శిష్యుల ద్వారా అది ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. గురు పరంపరలో ఈ వేదాలను పొందడం అనేటువంటిది జరిగింది. ప్రతి ద్వాపర యుగానంతరము వేదములు మహర్షులచే విభక్తములయ్యను. ప్రతి ద్వాపర యుగ అనంతరము వేదములు మహర్షులచే విభక్తములయ్యను. అంటే 4 యుగాలు దాన్ని తరతరాలుగా పరంపరగా వస్తూ ద్వాపర యుగాంతం వచ్చేసరికి మళ్ళీ అవి విభక్తం అవుతాయి. విభక్తం అవడం అంటే శాఖలుగా విభజింపబడతాయి. అంటే ఒక వేదం ఎన్ని శాఖలు అవుతుంది? ఎన్ని ద్వాపర యుగాలు వచ్చాయో ఒక్కొక్క ద్వాపర యుగంలో అనేక శాఖలుగా విభజింపబడుతుంది. మళ్ళీ ప్రతి శాఖ మళ్ళీ అనేక శాఖలుగా విభజింపబడుతుంది, ఉపశాఖలుగా మారుతుంది అన్నమాట. నెక్స్ట్ 47వ శ్లోకం. శేషరత్నం మాత.
క్షీణాయుష క్షీణ సత్వాన్ దుర్మేధాన్ వీక్ష కాలతః క్షీణ సత్వ దుర్మేధాన్వేక్ష కాలతః వేదాన్ బ్రహ్మర్షయో వ్యస్యన్ హృదిస్తాచ్యుత చోదిత వేదాన్ బ్రహ్మర్షయో విశ్వన్ హృదిష్టాచ్యుత చోదితః. కాల ప్రభావముచే జనసామాన్యము ఆయువు క్షీణించిన వారు, బలము క్షీణించిన వారు, బుద్ధి లోపించిన వారు అగుటకు గాంచి ఋషులు తమ హృదయస్థుడైనట్టి పరమాత్మ నుండి ప్రేరణ పొందిన వారే క్రమబద్ధముగా వేదములను విభజించారు. హరే కృష్ణ. క్రమబద్ధంగా విభజించారు. అది కూడా వాళ్ళ ఇష్టానుసారం కాదు. ఎలా? భగవంతుడితో ప్రేరణ పొంది, పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా సరే ఒక వేదం చదివారనుకోండి, యాక్చువల్గా వాళ్ళు చదివిన వేదం మూల వేదంలో ఏదో ఒక పాయలో ఉపపాయలో ఉపపాయ. అంటే మనం వేదాలన్నీ అర్థం చేసుకోవాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి? అంటే ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అవ్వాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి? ఫస్ట్ ఇయర్లో ఒక 6 సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్, ఫోర్త్ ఇయర్లో 6 సబ్జెక్ట్స్ చదివితే మనకి ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది. అవునా కదా? లేదు నేను ఏదో ఒక పుస్తకం చదివేస్తాను నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వండి అంటే, ఏదో ఒక పుస్తకం నాకు సెలెక్ట్ చేసుకుని నేను ఒకటి చదువుతాను నాకు ఆ డిగ్రీ ఇవ్వండి అంటే అది రాదు. అలానే వేదాలు కూడా మొత్తం నాకు తెలుసు నేను మొత్తం చదివాను అంటే మూల వేదం వరకు చదవాలి. ఏదో ఒక పాయ 2 పాయలు చదివి 3 పాయలు చదివితే నేను చదివేశాను అని లెక్క కాదు. అన్నిట్లో ఉత్తీర్ణత పొందాలి. అన్ని సబ్జెక్టులో ఉత్తీర్ణుడైతేనే డిగ్రీ వస్తుంది. ఏదో ఒక దాంట్లో ఉత్తీర్ణుడైతే డిగ్రీ రాదు. అలానే కాల ప్రభావం కారణంగా మన యొక్క ఆయుష్ తగ్గిపోయింది. వేదాలన్నీ చదవాలి సంపూర్ణంగా అంటే మనకి ఎంత ఆయుష్ కావాలి? ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? కృతయుగంలో పుట్టిన సాధ్యం కాదేమో, వేల సంవత్సరాలు మనం కొన్ని జన్మలు ఎత్తితే ఒక జన్మలో ఒక పాయ, ఇంకొక జన్మలో ఇంకొక పాయ, ఇంకొక జన్మలో ఇంకొక పాయ. ఒక పాయ కూడా ఒక జన్మ మొత్తం చదవలేమేమో మనం. ఓకే, అంటే ఎన్నో జన్మలు ఎత్తితే వేదాలు మొత్తం చదవగలుగుతాం. మరి అలాంటి మనలాంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఈ వేదాలు ఎప్పుడు మనం చదవాలి, ఎప్పుడు మనం ఆచరించాలి? చదవక ముందే చనిపోతున్నాం, పుడుతున్నాం మళ్ళీ. ఓకే, చదవాలి అని ఇప్పుడు మనం భాగవతం చదువుదామని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు 12వ స్కందానికి రాలేకపోయి ఒక భాగవతంలోనే ఇలాంటి పరిస్థితి ఉందా? మరి ఇక వేదాలు చదవాలంటే ఎంత కష్టతరమైనది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఒకటి, మనకి చదవాలనే కోరికున్న ఆయుష్ లేదు మనకి. ఆయుష్ కూడా ఇచ్చాడే అనుకుందాం భగవంతుడు. నువ్వు చదవాలని కోరుకుంది కాబట్టి నీకు ఆయుష్ ఇస్తున్నాను అని అనుకున్నాం, భగవంతుడు ఇచ్చాడు. కానీ మనకి అంత వేదాలను అర్థం చేసుకునే అంత బుద్ధి లేదు మనకి. ఓకే, అంటే ద్వాపరయుగం తర్వాత అంటే కలియుగంలోకి వచ్చేసరికి మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క బుద్ధి జ్ఞానం కూడా క్షీణిస్తుంది, వాళ్ళ బలం క్షీణిస్తుంది. కాసేపు చదివితే గంట సేపు చదివితే మీరు ఎక్కుతాయి. మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కదా, గంట సేపు భాగవతం చదివితే ఎప్పుడు ప్రభుజీ క్లాస్ చెప్పేస్తారా నేను లేచి చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేయాలా అని చూస్తాము. అవునా కదా? ఓకే, ఒక్కసారి ఎక్కడెక్కడ చిటచిటమంటాయో అన్నీ చిటచిటమనిపించేస్తాం. అనిపించేసి అప్పుడు అమ్మయ్య అనుకుంటాం. అప్పుడు కానీ మనకి ఒంట్లో అన్ని నొప్పులు ఉంటాయి. మనలో కనీసంగా 10 నిమిషాలు కూర్చొని కదలకుండగా చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా వినాలి అని అంటే వినలేనిటువంటి శక్తి మనకుంది. అంటే మనలో బలం లేదు. సరే, శారీరకంగా బలం ఉన్నా కానీ మానసికంగా బలం లేదు. కళ్ళు మూతలు పడతా ఉంటాయి, నిద్రపోతూ ఉంటాం. ఓకే, అంటే ఇదంతా మనలో సామర్థ్యం లేకపోవడం. అంటే ఒక వ్యక్తి శ్రద్ధగా కూర్చొని 1 గంట పాటు చెప్పినటువంటి విషయాలను వినాలి అంటే కూడా మనలో ఆ సామర్థ్యం ఉండాలి, ఆ శక్తి ఉండాలి. కొంతమంది మాత్రమే వీడియోలు ఆన్ చేసుకుని శ్రద్ధగా ఉంటున్నారు, మిగిలిన వాళ్ళు వింటలేదు. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? అంత శ్రద్ధగా అందరూ వినలేరు. అందరూ వినలేరు. ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు. ఒకవేళ సరే ప్రభుజీ చెప్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వీడియో ఆన్ చేసుకుని కూర్చున్నా కానీ మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరో వచ్చి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతూ భాగవతం వింటాం. ఇంకొంతమంది అయితే టీవీ పెట్టుకుని టీవీ చూసుకుంటూ భాగవతం క్లాస్ కూడా పెట్టుకుంటారు. ఓకే, అప్పుడప్పుడు కొంతమంది అన్మ్యూట్ చేస్తే నాకు టీవీ వార్తలు సీరియల్స్ అన్ని వినిపిస్తుంటాయి ఇక్కడ నాకు. నేను బలవంతంగా వాళ్ళని మ్యూట్ చేయాలి.
అంటే మనలో అంత సామర్థ్యం లేదు భాగవతాన్ని శ్రద్ధగా విని ఆలకించి. ఒకవేళ విన్నా చెప్పినటువంటి సారాన్ని మనం అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మనకి లేదు. అంటే కలియుగ మహిమ ప్రభుజీ ఇది క్షీణిస్తూ వస్తుంది అనమాట. ఒక యుగం నుంచి ఇంకొక యుగం, యుగం నుంచి ఇంకో యుగం వచ్చేసరికి మనుషుల యొక్క సామర్థ్యం అలా క్షీణిస్తుంది, ఆయుష్ అలా క్షీణిస్తుంది, బుద్ధి క్షీణిస్తుంది, అన్ని క్షీణిస్తాయి. ఆధ్యాత్మికత కూడా క్షీణిస్తుంది, భక్తి కూడా క్షీణిస్తుంది. ఓకే, మరి మన స్థాయిలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి మరి వేదాన్ని. ఏం చేయాలి అప్పుడు? దాన్ని విభజించి భగవద్గీత భాగవతాన్ని వినాలి ప్రభు. కానీ మీకు భాష్యం చదవకుండా ఓన్లీ భాగవతం శ్లోకం 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 చదువుకుంటే వెళ్ళానుకోండి, మీరు ఏం చేస్తారు? 50 మంది మేము శ్లోకం కాదు ప్రభుజీ, మేము అర్థం చదువుకున్నాం, మేము బుర్రకెక్కించుకోలేకపోయాం. మేము క్లాస్ మానేస్తాం ప్రభుజీ, ఏం అర్థం కావట్లేదు. భాష్యం చదివినా రాలేదు మాకు. అంటే దాన్ని అర్థం చేయాలంటే మన భాషలో చెప్పాలి, మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి, మనకి రిలేట్ చేసుకునే విధంగా చెప్పాలి, మన జీవిత సమస్యలతో మన జీవిత విషయాలని అనుసంధానం చేస్తూ చెప్పాలి. అందుకనే ప్రభుపాదుల వారి భాష్యానికి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రభుపాదుల వారి భాష్యం ఇప్పటికీ కూడా లేటెస్ట్గా మోడర్న్గా ఉంటుంది, ఇప్పుడు జనాలకు కూడా కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పటి ఉదాహరణలు కూడా తీసుకున్నారు. మరి ఎప్పుడో 76లో 75లో రాసిన 74లో రాసిన భాగవతం కూడా మోడర్న్ జనరేషన్ ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా సంఘటనలు పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి భాష్యాలు. అవును కదా? ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రభుజీ, శ్రద్ధ అనేది ఎలా పెట్టుకుంటూ లేకపోతే వంట చేసుకుంటూ ఒక చెవు వాళ్ళ కబుర్లు చెప్పే వింటూ రాదు అనేసి అర్థం చేసుకోవాలి. ఇంకా మీరు చెప్పింది అంటే అదే విధంగా ప్రభుపాద వారి అర్థం చేసుకోవడం జ్ఞానం లేదు. నేను విన్నాను అని అనుకోవడమే తప్ప శ్రద్ధగా వీడియో ఆన్ చేసి కూర్చొని నాకు కనిపిస్తూ మీరు వింటున్నారు అని నేను అర్థం చేసుకుంటే తప్ప మీరు విన్నట్టు కాదు. అప్పటికి కూడా మా మనసు ఎక్కడికో పోతుంది కదా ప్రభుజీ మీ దగ్గర. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు అని అంటే మనం ఏదైనా చేసే స్వాతంత్రం వస్తుంది మనకి. ఓకే, మనకి ఏదైనా ఎవరితో అయినా మాట్లాడుతూ అయినా వినొచ్చు. మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనేటువంటి భావన వస్తుంది. అమ్మ నన్ను చూస్తున్నారు, ప్రభుజీయే కాదు మిగిలిన భక్తులు కూడా చూస్తున్నారు, నేనేం చేస్తున్నా అనే విషయం అందరికీ అర్థమవుతుంది, కాబట్టి నేను శ్రద్ధగా ఉండాలి. అంటే ముందు మన శ్రద్ధ అనేటువంటిది మిగిలిన భక్తుల కోసం వస్తుంది, ఆ తర్వాత అది మనకి ఇంట్రెస్ట్గా క్రియేట్ అవుతుంది. ఓకే, అది మనకు అలవాటుగా మారుతుంది. భాగవతం వినడం అనేది ఆన్సర్స్ కూడా చెప్తున్నాం కదా, తప్పో రైట్ చెప్తున్నారు. మీరు శ్రద్ధగా వింటున్నారు. మరి చాలా మీ అందరూ చాలా గొప్పవాళ్ళు, నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదు. ఎక్కడో మైండ్ పెట్టావని, కానీ మాకు బుద్ధి రావట్లే. ఓకే, కాబట్టి మనలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయని విభజించి క్రమబద్ధంగా విభజించడం అనేటువంటి జరిగింది. క్రమబద్ధంగా వివరించడం అనేది ఒక సిస్టమేటిక్గా అనమాట, ఒక సిస్టమేటిక్గా. ఓకే, మనం ఏ విధంగా అయితే ఒక మ్యాథ్సే తీసుకున్నాం అనుకోండి, ఎలిమెంటరీ క్లాస్లో నుంచి ఇంటర్ డిగ్రీ వరకు వెళ్ళేంత వరకు మ్యాథ్స్లో ఎంత అంచెలంచెలుగా స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్తాడు. అంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో మ్యాథ్స్ చెప్పినట్టు శాస్త్రం కూడా క్రమబద్ధంగా అంచెలంచెలుగా దాన్ని విభజించడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనం అందరం అంటాం అదేంటంటే శాస్త్రంలో చెప్పబడే ఉంది కదా పశుబలి ఇవ్వచ్చు అని, శాస్త్రంలో చెప్పబడే ఉంది కదా, వేదాలలో చెప్పబడే ఉంది కదా ఇలాంటి కర్మలు చేయొచ్చు అలాంటి కర్మలు చేయొచ్చు అని. కానీ అది అందరికీ కాదు. ఓకే, ఇంటర్లో ఉన్నప్పుడు ఇంటర్ ఎగ్జామే రాయాలి, నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాను 7th క్లాస్ ఎగ్జామ్ రాస్తాను అంటే కుదరదు కదా. ఎంపీసీ తీసుకొని డిగ్రీలో మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్కి ఒక క్వశ్చన్కి చూసి దానికి ఆన్సరు మనము నేను 4th క్లాస్లో 5th క్లాస్లో చదువు. మీరు కొన్ని సబ్జెక్టులు చూస్తే కొన్ని చాప్టర్స్ చూస్తే చాప్టర్ పేరు కూడా సేమ్ ఉంటుంది. 8th క్లాస్లో చాప్టర్ నేము, 9th క్లాస్లో చాప్టర్ నేము, 10th క్లాస్లో చాప్టర్ నేము, ఇంటర్లో చాప్టర్ నేము సేమ్ ఉంటుంది. కానీ విషయం అంటే అది అనమాట క్రమబద్ధంగా పాయలు చేయడం అంటే విభజించడం అంటే అది అనమాట. ఓకే, క్రమానుగతంగా త్రికోణం. ఓకే, ట్రిగ్నోమెట్రీ. ఎస్. ఓకే, సో అది ఇంకొక శ్లోకం చదువుకుందామా? మంగతాయారు మొదట చదువుతారా? నేను చదవనా ప్రభుజీ? సారీ.
మంగతాయి మాత చెల్లిరా? సరే, సుకోమలి మాత చదవండి. చదువుతాను ప్రభుజీ, చదువుతానండి. ఓకే, మంగతాయి మాత చదవండి. అస్మిన్నప్యంతరే బ్రహ్మన్ భగవాన్ లోక భావనః అస్మిన్నాభ్యరంతే బ్రహ్మాన్ భగవాన్ లోక భావనః బ్రహ్మేశాధ్యైర్లోకపాలైర్యాచితో ధర్మగుప్తయే. బ్రహ్మీసదైర్లోకపాలైర్యాచితో ధర్మగుప్తయే. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి మాత దయచేసి. పరాశరాత్ సత్యవత్యాం అంశాంశకలయా విభుః. పరాశర సత్యవంతాం సాంకలాయ విభుః. శాంకలాయ కాదు మాత. పరాశర సత్యవత్యాం అంశాంశకలయా విభుః. పరాశర సత్యవత్సాం అంశాంశకలయా విభుః. అవతీర్ణో మహాభాగా వేదం చక్రే చతుర్విధం. అవతీర్ణో మహాభాగా వేదం చక్రే చతుర్విధం. ఓ బ్రాహ్మణుడా, ఈ వైవస్వత మన్వంతరములో బ్రహ్మరుద్రాది లోకపాలురు సకల లోకపాలకుడకు భగవంతుని ధర్మరక్షణం చేయమని ఆర్థించిరి. మహాభాగా, సౌనక, ఆ పరమశక్తిమంతుడు అంతటా తన అంశాంశ కళలను ప్రదర్శించుచు సత్యవతీ గర్భమున పరసరాత్మజునిగా ఆవిర్భవించెను. కృష్ణ ద్వైపాయన వాసుడనేడు జ్ఞామముతో అతడు ఏకముగానున్న వేదమును 4 భాగములుగా విభజించెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ధన్యవాదాలు. సో బ్రహ్మ, రుద్రుడు, ఇతర లోకపాలకులు అంటే ఎవరండి వీళ్ళందరూ? దేవతలు. ఓకే, ఇతర లోకపాలకులు బ్రహ్మ రుద్రుడితో పాటు ఇతర లోకపాలకులు అంటే ఎవరు? సకల లోకపాలకుడు. అగ్ని వాళ్ళ ప్రభు, ఇంద్రుడు, దేవతలందరూ లోకపాలకులు అంటే దేవతలందరూ. మ్యూట్ చేయండి మాతాజీ, అందరు మ్యూట్ చేయండి. ఓకే, సో లోకపాలకులు అందరూ కలిసి సకల లోకపాలకుడైనటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. ఏంటి తేడా లోకపాలకులకి సకల లోకపాలకులకి? లోకపాలకులు ఒక్కొక్క లోకాన్ని పరిపాలించే ప్రభు. సకల లోకపాలకులు లోకపాలకుడు ఒక లోకాన్ని పరిపాలించేవాడు, సకల లోకాలను అన్ని లోకాలను పరిపాలించేవాడు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క లోకపాలకుడు ఉంటే లోకపాలకులు అందరికీ కలిపి ఒక పాలకుడు, ఆయనే సకల లోకపాలకుడు. ఆ సకల లోకపాలకుడే భగవంతుడు. తేడా అర్థమైందా? దేవతలకి భగవంతుడికి మధ్య తేడా. ఓకే, అంటే లోకాలను మనల్ని పాలించేవాళ్ళు అనుకుంటాను ప్రభుజీ. మనల్ని పాలించే వాళ్ళంతా దేవతలు కాబట్టి దేవతల్ని పాలించేవాడు భగవంతుడు. దేవతల పాలకుడు అంటే వాళ్ళ యోగక్షేమాలు చూసుకునేవాడు, వాళ్ళ రక్షణ చూసుకునేవాడు. ఓకే, వాళ్ళకి యజమాని అని అర్థం. ఓకే, సో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ, అర్థించారు. ఆ పరమశక్తివంతుడైనటువంటి ఆయన యొక్క అంశాంశ కళను. అంశాంశ కళ అంటే ఏంటి? సంకర్షణుడు తర్వాత మూలంలో భాగము అంశ అయితే అంశలో భాగము కళ. ఓకే, మూలంలో భాగము అంశ అయితే అంశలో భాగము కళ. అంటే ఉదాహరణ చెప్పాలంటే అంశ అంటే కొడుకు, కళ అంటే మనవడు. ఓకే, అంశకి అంశ అంటే కళ. ఇప్పుడు నా శరీరంలో భాగాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నా శరీరంలో చెయ్యి ఉంది. చెయ్యి ఏంటి నాకు? ఈ చెయ్యి నాకు నాకు అంశ. ఈ నా శరీరానికి నా చెయ్యి, నా శరీరంలో ఒక భాగం ఇది. ఓకే, ఈ శరీరం నాకు, నా శరీరానికి అంశ. మళ్ళీ చేతికి మళ్ళీ అంశాలు ఉన్నాయి. ఏమున్నాయి? వేళ్ళు ఉన్నాయి. ఈ వేళ్ళు ఈ చేతికి అంశాలు, కానీ ఈ శరీరానికి కళలు. ఓకే, అలా అన్నమాట. ఓకే, సో ఏమని చెప్పారు ఇక్కడ? అంశాంశ కళను ప్రదర్శించుచు
సత్యవతి గర్భమున పరాశరాత్మజునిగా ఆవిర్భవించును. పరాశరాత్మజుడు. పరాశరాత్మజుడు అంటే పరాశరుని పుత్రుడు. వ్యాసదేవుడు. పరాశరముని యొక్క పుత్రుడుగా జన్మించారు భగవంతుడు అంశాంశ కలగా అని చెప్తున్నారు. ప్రభుజీ ఇక్కడ సంకర్షణుడు అని పెట్టారండి ప్రభుజీ మీనింగ్ లో. ఎక్కడ అంశ ఇప్పుడు దీంట్లో ఒక అంశకి సంకర్షణుడు, ఒక అంశకి సంకర్షణుడు యొక్క అంశ విష్ణువు యొక్క అంశ అని పెట్టారు ఇక్కడ. అంశ అంటే మొదటి అంశ సంకర్షణుడు, రెండవ అంశ విష్ణువు. ఆ విష్ణు యొక్క అంశ కళ. అంశ కళ. ఓకే, మొదటి అంశ సంకర్షణుడు భగవంతుడికి, రెండవ అంశ సంకర్షణుడు విష్ణువు యొక్క అంశ వ్యాసదేవుడు. అలా అంటే వ్యాసదేవుడు మూలమైనటువంటి భగవానుడికి కళ అంశ. ఓకేనా, కళ. ఈయన కళ కిందకు వస్తారు కదా, కళనే కదా ప్రభుజీ విష్ణువు యొక్క డైరెక్ట్ అంశ, కానీ భగవంతుడి దృష్టిలో కళ. ఓకే. సత్యవతి గర్భమున పరాశరాత్మజునిగా ఆవిర్భవించును. సత్యవతి అంటే, సత్యవతి భర్త పేరేంటి? పరాశరాత్మజుడు. పరాశరాత్మజుడు అని అన్నాడు అంటే ఆత్మజుడు అంటే తన పుత్రుడు అని అర్థం. పరాశరముని యొక్క పుత్రుడుగా సత్యవతి గర్భమున జన్మించారు. కృష్ణద్వైపాయనుడు, అసలు ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఓకే, కానీ ఆయనకి వ్యాసుడు అని ఎందుకు పేరు వచ్చింది? విభజిస్తే వ్యాసుడు అని ఎందుకు అవ్వాలి? మీకు వృత్తం తెలుసా? వృత్తం సర్కిల్లో వ్యాసం తెలుసా? సర్కిల్లో వ్యాసం తెలుసా? 180 degrees 90 degrees. వ్యాసము అనేటువంటిది సెంటర్ నుంచి పోతుంది. 180 degrees సెంటర్ నుంచి పోతుంది అనమాట. అంటే ఆ వ్యాసం ఏం చేస్తుంది? మొత్తం వృత్తాన్ని రెండుగా విభజిస్తుంది. అందుకనే ఈయన వేదాలని ముందు రెండుగా విభజించాడు, ఆ రెండింటిని 4గా విభజించాడు. అంటే నిలువు గీత అడ్డగీత కొట్టేశాడు. మొత్తం వృత్తాన్ని రెండు వ్యాసాలు ఏమవుతుంది? 4 ముక్కలు అయింది. కరెక్ట్, సమానమైన ముక్కలు 4 అవుద్ది అనమాట. అందుకనే కృష్ణద్వైపాయనుడికి వ్యాసదేవుడు అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే వేదాలని సమానంగా 4 భాగాలు చేశాడు కాబట్టి. అందుకని వ్యాసుడు అని వచ్చింది. వ్యాసం నుంచి వచ్చింది అనమాట వ్యాసుడి పేరు. అప్పట్లోనే వృత్తం ఉందా ప్రభుజీ? ప్రభుజీ ఇంకోటి కూడా అంటారు కదా ప్రభుజీ, ద్వాపరాయుగము తర్వాత కలియుగము వచ్చే మధ్య సంధిలో కూడా పుట్టినందుకు ఆ పేరు వచ్చిందని. సంధి సమయంలో పుట్టాడు. అందుకని కృష్ణద్వైపాయనుడు అంటే యుగ సంధిలో పుట్టాడు. ద్వైపాయన అంటే 2 సంధిలో పుట్టారని. కృష్ణుడు రంగు ఉంటుందట ఆయనకి, నలుపు రంగు ఉంటుంది. ద్వాపర యుగము త్రేతాయుగం సంధిలో పుట్టింది కాదు. కలియుగం ప్రభుజీ, కలియుగము సత్యయుగము త్రేతాయుగం సంధిలో పుట్టారు. ఎందుకమ్మా పిలుస్తున్నావు అలాగా? త్రేతాయుగం చివరిలో ద్వాపరయుగం మొదట్లో పుట్టారు. త్రేతాయుగం చివరిలో ద్వాపరయుగం మొదట్లో పుట్టారు. ద్వాపరయుగం పక్కల మొక్కలు అంటావు. సో ఆ విధంగా వేదాలని 4గా విభజించారు కాబట్టి ఆయన వ్యాసదేవుడు అయ్యారు. ఓకే, సో ఆ విభజించిన వేదాలు ఏమిటి, ఆ వేదాలకి ఎవరు ఆచార్యులుగా ఉన్నారు అనేటువంటి విషయం మనం రేపు చూద్దాం. మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా పతితానాం పావనేభ్యో వైభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.